హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కొత్త ట్యాక్స్ స్లాబ్స్ గురించి వివరంగా అయితే తెలుసుకుందామండి. సో ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, ఎవరికి ఏ స్లాబ్ అయితే మంచిది బెనిఫిట్ ఉంటుందనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో వర్త్ అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ న్యూ స్లాబ్ రేట్స్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి సంబంధించి వచ్చాయండి. సో ఇందులో కొన్ని మనకు బెనిఫిట్స్ అయితే రావడం జరిగింది అని అంటున్నారు. సో వాటి గురించి తెలుసుకుందాము. ఆ స్లాబ్స్ ఏంటి, అప్డేట్ అయిన స్లాబ్స్ ఏంటి అనేది. సో 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వము ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ నందు మార్పులు అయితే రావడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ నందు క్యాల్కులేషన్ చేయడం ఇలా కూడా తెలుసుకున్నాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వము ఈ ఆర్థిక సంవత్సరానికి అంటే 2024-25కి సంబంధించి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది. జూలై 23 అండి. సో ఈ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్కి అయితే ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే 50,000 అంటే ఇది ఓల్డ్ను కాస్త మనకు 75,000గా స్టాండర్డ్ డిడక్షన్ అనేది పెంచడం జరిగింది. అంటే ఒక 25,000 రూపాయలను అయితే స్టాండర్డ్ డిడక్షన్ కింద అయితే అధికంగా పరిగణిస్తారనమాట. ఇవే కాకుండా స్లాబ్లలో వచ్చినటువంటి మార్పులు తెలుసుకున్నాము. సో ఇక ఈ బడ్జెట్ ప్రకారము ఐటీ న్యూ రిజిమ్లో కొత్త స్లాబ్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు తెలుసుకుందాము వాటిని. సో ఈ కొత్త స్లాబ్స్ ప్రకారంగా మనకు 0 నుంచి 3 లక్షల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదండి. సో నిల్ ట్యాక్స్ అన్నమాట. సో అలాగే మనకు 0 నుంచి 7 లక్షల వరకు 5% ట్యాక్స్గా ఉంటుంది. ఇంకా అదేవిధంగా 7 లక్షల నుంచి 10 లక్షల వరకు మధ్యలో ఉన్న వారికి 10%, 10 లక్షల నుంచి 12 లక్షలు ఆదాయం ఉన్నవారికి 15%, 12 నుంచి 15 లక్షల వాళ్ళకి 20%, 15 నుంచి ఎంత ఉన్నా సరే 30% స్లాబ్ అయితే ఉంటుందండి. సో వీటిని మరింత డీటెయిల్గా తెలుసుకుందాము. మరియు ఓల్డ్ స్లాబ్స్కి న్యూ స్లాబ్స్కి కంపారిజన్ కూడా చేసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఉదాహరణకి ఒక ఉద్యోగి యొక్క గ్రాస్ శాలరీ 12 లక్షలు అనుకున్నట్లయితే ఆ ఉద్యోగికి ఒక సంవత్సరానికి స్లాబ్ రేట్స్కి మధ్య తేడా తెలుసుకుందాము. ఎంత తేడా వస్తుందనేది తెలుసుకుందాము ఫ్రెండ్స్. మనకు ఈ స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో ఇది మనకు ఓల్డ్ అండి. ఓల్డ్ రిజిమ్ అంటాము. ఇక్కడ మనకు ఈ దీని తర్వాత ఉన్నదంతా న్యూ రిజిమ్ అంటామండి. అంటే ఇది న్యూ రిజిమ్ అంటారు, లేదా న్యూ పద్ధతి, కొత్త పద్ధతి అని అంటాము. ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉంది. ఇక్కడ మనకు అదనంగా 25,000 ఉంది. సో ఈ 25,000కి ఎటువంటి ట్యాక్స్ పడదన్నమాట. సో మొత్తం ఓవరాల్గా 75%కి స్టాండర్డ్ డిడక్షన్ అయితే చేసేస్తారు, ట్యాక్స్ ఉండదు. ఇక్కడ 0 నుంచి 3 లక్షల వరకు ఏ ట్యాక్స్ పడదు. ఇక్కడ కూడా ఏమి ఉండదు. అంటే 3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ప్లస్ స్టాండర్డ్ డిడక్షన్ 75 కలుపుకొని 3.75 లక్షల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ అయితే పడదు. ఇక్కడ ఓల్డ్ పద్ధతిలో అయితే 3 నుంచి 6 లక్షల వారికి 5% అయితే ట్యాక్స్ పడుతుందండి. ఇక్కడ మనకు 3 నుంచి 7 లక్షలు అంటే ఇక్కడ ఒక ప్లస్ 1 ఇయర్ అయితే ఇక్కడ యాడ్ అయింది. ఇది బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అలాగే 6 నుంచి 9 లక్షల మధ్య ఉన్న వారికి ఇక్కడ 7 నుంచి 10 లక్షలు
ఉన్నవారికి అయితే 10%. సో ఇక్కడ ఒక ఇయర్ పెరిగింది కాబట్టి అది అలా కంటిన్యూ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకు 9 నుంచి 12 లక్షలు ఉన్న వారికి 15%. ఇక్కడ మనకు 1 ఇయర్ పెరిగింది కాబట్టి సో ఇక్కడ నుంచి 10 లక్షల నుంచి 12 లక్షలు ఉన్న వారికి ఈ విధంగా అయితే మనకు 15% ట్యాక్స్ పడుతుంది. సో ఇక్కడ ఒక లక్షను ఇక్కడ పెంచడం వల్ల ఈ 3 ప్లేస్లలో పెరిగిందండి. సో అప్ టు 12 ల్యాక్స్ వరకు అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడి వరకు అయితే బెనిఫిట్ ఉంటుందండి ఓల్డ్ పద్ధతితో కంపేర్ చేస్తే. సో ఇక్కడి వరకు అయితే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ తర్వాత నుంచి మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 12 నుంచి 15 లక్షల వరకు 20%గానే ఉంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో ఈక్వాలిటీ అని పెట్టచ్చు. ఇక్కడ 15 లక్షల పైన ఎంత ఉన్నా కూడా 30% అయితే వర్తిస్తుంది సేమ్. మనకి ఏమున్నా కూడా ఈ 3 చోట్ల అంటే ఈ 3 లక్షల నుంచి 12 లక్షల వరకు ఎవరికైతే ఉంటారో యాన్యువల్ ఇన్కమ్ వాళ్ళకి మనకు బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఈ బెనిఫిట్ గరిష్టంగా అయితే 17,500 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఎలా వస్తుందంటే ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ మనకు 0 నుంచి 5 లక్షల వరకు 5% ఉంది. ఇక్కడ 0 నుంచి 7 లక్షల వరకు 5% ఉంది. సో ఇక్కడి వరకు మనకు 20,000 వచ్చేస్తుంది అనమాట. సో తర్వాత మనకు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు అంటే ఈ 20,000ను కలుపుకొని ప్లస్ 20K ప్లస్ ఇక్కడ మనకు 7 నుంచి 10 లక్షల వరకు 10% అంటే ఇక్కడ ఒక 10,000 కలిపి మొత్తము ఇక్కడ మనకు స్లాబ్ అనేది 30,000 అయింది. తర్వాత మనకి స్లాబ్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా మిస్టేక్ ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత స్లాబ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ స్లాబ్లని యాడ్ అవుతూ వస్తూ ఉంటాయన్నమాట. డైరెక్ట్గా 15 లక్షలకు 30% అయితే వెయ్యరు. ఈ స్లాబ్లలోంచి కలుపుకుంటూ రావాలన్నమాట. ఈ నుంచి 7 నుంచి 10 లక్షల వరకు మనకు 10% అంటే ఇక్కడ మనకు 7 లక్షలు 8, 9, 10 ఇక్కడ ఒక 3 లక్షలకు 10,000 వేస్తే మనకి ఇక్కడ వచ్చిన 30,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 30,000 పడుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. ఇక్కడ డిఫరెన్స్ని బట్టి ఒక 20%కి 60,000 అవుతుంది. ఇక్కడ మొత్తము మనకు ఇక్కడ కూడుకున్నట్టయితే క్యాల్కులేట్ చేసినట్టయితే సో ఇక్కడి వరకు 12 లక్షలు ఉన్న వారికి అయితే ఈ బెనిఫిట్ అనేది పూర్తిగా వర్తిస్తుంది. 12 లక్షల లోపు ఉన్న వారికి ఇది గరిష్టంగా కాకుండా కనిష్టంగా వర్తిస్తుంది. వారి యాన్యువల్ ఇన్కమ్ని బట్టి అయితే అప్లికబుల్ అవుతుందండి. సో కాబట్టి మనం ఇక్కడ డిఫరెన్స్ని అయితే ఓల్డ్ మరియు న్యూలో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరెవరు ఏ స్లాబ్ తీసుకోవాలి అన్నట్లయితే సో ఎక్కువ క్యాపిటల్ గెయిన్ ఉన్న వరకు అంటే ఎఫ్డి రూపంలో కానీ లేదంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఈ ఓల్డ్ పద్ధతి అనేది ఉపయోగకరంగా ఉంటుందండి. పెద్దగా క్యాపిటల్ లేని వాళ్ళకు అంటే పెద్దగా వాళ్ళ దగ్గర బ్యాకప్ అమౌంట్ లేని వాళ్ళకు అంటే ఎఫ్డీలలో కానీ పెద్దగా అమౌంట్ లేని వాళ్ళకు ఈ కొత్త న్యూ రిజిమ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీని గురించి మరింత సమాచారంతో మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో మొత్తానికైతే పెద్దగా క్యాపిటల్ గెయిన్ లేని వాళ్ళకి ఈ కొత్త పద్ధతి అనేది ఉపయోగకరంగా ఉంటుందండి. సో కాబట్టి ఈ స్లాబ్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.